ఈడేంటి గాల్లో ముగ్గులేస్తున్నాడు? రే మామా, ఏంట్రా అంతలా ఆలోచిస్తున్నావు? ఏం లేదు మామా, నాకు డౌట్ వచ్చింది. ఇప్పుడు మనం బిర్యానీ తింటున్నామనుకో, మంచి స్మెల్ వస్తుంది బిర్యానీ నుంచి. స్మెల్ బాగుంటది, స్మెల్ వస్తుంది. కానీ అది బయటకు వచ్చేటప్పుడు ఏంట్రా అంత కంపు వస్తుంది? అదేం డౌట్రా చెత్తనాయాలా? నీ డౌట్ కూడా నీకొచ్చే కంపులాగే ఉంది. నీ బాగుపడే లక్షణాలు ఒక్కటి కూడా లేవే. ఇలా అయితే మనం బాగుపడడం కష్టమేరా. సర్లే గాని గేమ్ చేంజర్ ట్రైలర్ చూసావా? చూసా మామా, సూపర్ ఉంది. ఈ రోజే సినిమా రిలీజ్, మనం పక్కా వెళ్దాం. సినిమాకి వెళ్దాం మామా. సర్లే గాని మామా, ఏదైనా మంచి బిజినెస్ ఐడియా ఉంటే చెప్పరా. బిజినెస్ మామా, ఒక్క నిమిషం. సూపర్ ఐడియా మామా. మంచిగా ఒక పోలీస్ స్టేషన్ కట్టించేద్దాం మామా, సూపర్ గా రన్ అవుతుంది. నీ అబ్బా, అది బిజినెస్ ఐడియానా? అదే పోలీస్ స్టేషన్ లో మనల్ని ఇద్దరినేసి కుళ్ళబొడి చేస్తారు. బిజినెస్ అంటే కుళ్ళబొడిచే ఐడియాలు చెప్పకూడదురా, బాగుపడే ఐడియాలు చెప్పాలి. పోనీ ఏదైనా బ్యాంక్ బిజినెస్ చేద్దామా? అందులో ఏం చేస్తావురా? బంగాళాఖాతంలో దూకి సస్తావా? మావా, ఈ బిజినెస్లు బాగుపడ్డాలు అవన్నీ మనతో కాదు గాని పద, సినిమాకి టైం అవుతుంది. అబ్బబ్బబ్బబ్బా, ఎంతమంది ఉన్నారా అన్న. ఫాలోయింగ్. అయినా కటౌట్ హైలైట్ మామా. అంత పెద్ద కటౌట్ ఏంట్రా? రే మావా, ఆ అమ్మాయిని చూడరా, సూపర్ ఉంది. నీ కక్కుర్తిలో నా కమండలం. సినిమా ఏదైనా పాప ముఖ్యం రా, అందుకే ప్రతి ఒక్కరూ మన మొక్క మీద ఉమ్మిచ్చేది. సర్లే పద. ఇంతకీ టికెట్ తీసుకున్నావా? నువ్వు తీసుకుంటావా? నా దగ్గరే డబ్బులుంటే నీతో ఎందుకు వస్తా, నేనొక్కడనే వెళ్తా. నా దగ్గర 10 ఉంది, నేను వెళ్ళి పాప్కార్న్ తీసుకొచ్చుకుంటా. ఏంటి 10 రూపాయలకి పాప్కార్నా? వెళ్ళి తీసుకోనరా. సోడా ఇప్పుడు తీసుకొస్తా. అన్నా, ఓ పాప్కార్న్ ఎంత? పాప్కార్నా? 1,1000 రూపాయలు. అన్నా, నేను మొత్తం పాప్కార్న్ అంతా అడగలే, ఒక డబ్బా అడిగినా. 1000 రూపీస్ సార్, ఇవ్వండి. అన్నా, ఏందన్నా ఈ ఘోరము? సినిమా టికెట్ 500 లేదు కదన్నా. ఏరా, ఇచ్చాడా పెద్ద పాప్కార్న్? ఆ డబ్బా ఒక్క పాప్కార్న్ 1200 అంటారా? బానే పెట్టినట్టున్నాడు కదా పాప్కార్న్. ఆ డబ్బులతో మనం ఎన్ని బీర్లు తాగొచ్చు మావా. ఆడేమైనా అంటే ట్యాక్స్ అని అంటున్నాడు రా. ఈ బొక్కలో ట్యాక్స్ పాప్కార్న్ మీద కూడా పడుతుంది. మరదే, ఇప్పుడు పాప్కార్న్ మీద ట్యాక్సులు నడుస్తున్నాయో తెలుసా, అందుకే అంత రేటు ఉంటాయి. పదరా మామ, వెళ్ళి సినిమా చూద్దాం. రే మావా, చూడరా, కడుపు నిండా 100 ముద్దలు తినే ఏనుగు ఒక్క ముద్ద వదిలిపెడితే. రే వాడిని చూడరా, ఆడు మొత్తం స్నాపులు తీసి పెట్టేస్తున్నాడు సినిమాని. కానీ అది రే నీ అబ్బా, ఏం చేస్తున్నావురా? అన్నా, స్నాప్ తీసుకుంటున్నా అన్నా. స్నాప్ నా బొంగులో స్నాప్. నీ అబ్బా తీసేరా, సినిమా మొత్తం రికార్డ్ చేసుకో. తీసి ఇన్స్టాగ్రామ్ లోను, స్నాప్చాట్ లోను, వాట్సాప్ లోను, ఫేస్బుక్ లోను, నీ గూగుల్లో కూడా పెట్టుకోరా. నీ అయ్యా, మీలాంటి నా కొడుకుల వల్లే ఆ స్టేటస్ లో చూసి సినిమా చూద్దామనే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతున్నాయిరా. నీ అబ్బా తీరా సెల్లు. ఇలాంటి చెత్త నా కొడుకుల వల్లే సినిమా మొత్తం ఫేస్బుక్ లోను, స్నాప్చాట్ లోను, స్టేటస్ లో చూడాల్సి వస్తుంది. తర్వాత సినిమా చూద్దామన్న ఇంట్రెస్టే రావడం లేదు. నీ చెత్త నా కొడక. రేయ్, మీరు బయటికి రండ్రా, మీకుంది. రే మామా, అప్పుడే సగం సినిమా అయిపోయిందిరా. పద, తొందరగా పోసేసొద్దాం, మళ్ళీ సినిమా స్టార్ట్ చేస్తాడు. ఆహా, సుఖంగా ఉందిరా. రే మామా, సినిమా స్టార్ట్ అయిపోయింది. దా. ఏంటి సినిమా స్టార్టా? తింటావా పాప్కార్న్? రే మావా, అందరూ పాప్కార్న్ తింటున్నారా, మనమే. వాళ్ళ దగ్గర డబ్బులున్నాయి, కొనుక్కున్నారు. నీ దగ్గరున్నాయా? వద్దులే, సినిమా చూడు. వేస్ట్ గాన్లు, వాళ్ళ దగ్గర పాప్కార్న్ కూడా లేదు. చీప్ గాయ్స్. రే ఏంట్రా చీపు? నీ అబ్బా, అలాంటి పాప్కార్న్ డబ్బాలు 100 కొనేస్తాం రా మేము. ఎరా మామా, 100 పాప్కార్న్లా? ఏది ఒక పాప్కార్న్ కొనివరా చూద్దాం. నీ అబ్బా, నేనేదో బిల్డప్ ఇస్తుంటే నువ్వేంట్రా మధ్యలో సపోర్ట్ చేయకుండా? అసలు నువ్వు నా ఫ్రెండ్ ఏంట్రా? రే, ఆ పాప్కార్న్ తినడం వల్ల ఫ్యాట్ పెరుగుతుందిరా. మేమిద్దరం 6 ప్యాక్ కోసం ట్రై చేస్తున్నాం రా. అందుకే ఆ జంక్ ఫుడ్ తినం రా, చెత్తనా కొడక. ఆ బొంగులే, మీకు 6 ప్యాక్. రే, ఎక్కువ సేవనుకో ఆ పాప్కార్న్ డబ్బా తీసుకొని నీ ముక్కలో కొట్టేస్తానా కొడక. సినిమా చూడే మావా, సినిమా మాత్రం సూపర్ గా ఉందిరా. వీడేంట్రా మన వంక అలా చూస్తున్నాడు? ఇందాక థియేటర్లో చేసిన దానికి కొట్టడానికి వచ్చాడా ఏంటి? అవును మామా, నేను జంపు. అయితే నేను జంపు. అరే